దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో కొంతమంది ప్రజలను గమనించినప్పుడు వారు ఈ రీతిగా చెప్తూ ఉంటారు, నవమాసాలు మోసి కన్నాను వాణ్ణి, చివరాఖరికి రెక్కలు వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మమ్మల్ని ఆదరించువారు లేరు, మాకు ఆహారం పెట్టువారు లేరు, మా బావగోగులు చూసేవారు లేరు అని బాధపడుతూ ఉంటారు. కొంతమంది తల్లులైతే, నేను ఎంతో ప్రయాసతో నా కొడుకుని కన్నానయ్యా, నేను ఎంతో ప్రయాసతో నా కుమార్తెను కన్నానయ్యా, నేను ఈ రీతిగా కని వారిని పెంచి పెద్ద చేసానయ్యా, వారిని కన్నుటకు నేను ఎంతో కష్టపడ్డానయ్యా అని చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుడికి రెండు రకాల జన్మలు ఉంటాయండి. ఒకటి ఈ భూభౌతికంగా తల్లి గర్భములో నుంచి ఫిజికల్గా బయటకు వస్తాడు. రెండవ జన్మ ఏంటంటే ఆత్మీయంగా జన్మించడం, అది నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించడం. ఒక వ్యక్తి ఆత్మ ద్వారా జన్మించినప్పుడే పరలోక రాజ్యానికి హక్కుదారుడు అవుతాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఆయన ప్రాణము ప్రజల కొరకు పెట్టిన తర్వాత పాపాన్ని పరిహరించి నూతన జన్మను మానవాళికి ప్రసాదించాడండి. ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన శిష్యులు అపోస్తులు ఆ సువార్తను మోసుకెళ్ళి అనేకులను దేవునిలో కని దేవుని రాజ్య బిడ్డలుగా, దేవుని రాజ్యానికి వారసులుగా చేసినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని క్రీస్తులో కన్నాను అని మాట్లాడుతున్నాడు. చూద్దాము లేఖన భాగము. 1 కొరింథీయులకు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంటుంది. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు కొరింథీ సంఘానికి, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటున్నాడండి. ఈ లోకంలో జన్మింపచేసే తల్లిదండ్రులు లాంటి జన్మ కాదండి ఇది. ఇది ఆత్మీయమైనటువంటి జన్మ, యుగయుగాలు జీవించేటటువంటి జన్మ. మీ కొరకు నేను ఎంతో ప్రయాసపడ్డాను, యేసు క్రీస్తులో నేను మిమ్మల్ని కన్నానయ్యా, ఎంతో వేదన పడ్డాను, నిందలు పడ్డాను, అవమానాలు ఎదుర్కొన్నాను, హింసింపబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, కొరడాలతో కొట్టబడ్డాను, ప్రయాసపడ్డాను. మొత్తానికి క్రీస్తు యేసులో మిమ్మల్ని కన్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా బ్రతకండి, ఆత్మీయతలో ఎదగండి, వాక్యానుసారమైన జీవితాలు కలిగి జీవించండి, వాక్యంలో నడవండి, దేవుని చిత్తాన్ని మీ జీవితంలో జరిగించుకొని ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మీరు ముందుకు వెళ్ళి పరలోక రాజ్యం చేరుకొనండి అని పౌలు భక్తుడు తన ఉత్తరము ద్వారా కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఈ దినాన మనకు కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు మనమందరము జన్మించం ఆత్మ సంబంధులుగా పుట్టిన మనము పరిశుద్ధాత్మను కలిగి మనము ఈ లోకంలో నడుచుకుందాము. ఈ విశ్వాసయాత్రలో ముందుకు వెళ్ళి దేవుని రాజ్యం చేరుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.